నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాన్సువాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, వంటశాలను పరిశీలించారు. గత సంవత్సరం ఫలితాల్లో 70% రావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అందులో చేరితే విద్యార్థుల భవిష్యత్తుకు బాగుంటుందనే విషయాన్ని అవగాహన కల్పించాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించారు. అక్కడి నుంచి మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పట్టణంలోని కలికి చెరువు ఉద్యానవనాన్ని సందర్శించారు. తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ పొలిటికల్ సెలబ్రిటీలు ఆర్థిక సాయం ప్రకటించగా తాజాగా బీఆర్ఎస్ పార్టీ కూడా వరద బాధితులకు తమ వంతు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వరద బీభత్సవం అంతా ఇంతా కాదు. భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యావసర వస్తువుల కోసం అల్లాడిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని అందజేయనున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు 1 నెల జీతం విరాళంగా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ఖమ్మం వరదల కారణంగా చాలా నష్టపోయారన్నారు. మానవ సేవే మాధవ సేవ. ఆపదలో ఉన్న వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే అని చెప్పారు. సాయం చేయడంలో ప్రజలు ముందుకు రావాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. పొద్దున్నే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నాకు ఫోన్ చేసినారు. పొద్దున్నే ఫోన్ చేసి నాకు కూడా చాలా బాధ అవుతుంది, మనం కూడా వృత్తాభక్తిగా సాయం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమందరం కూడా మా నెల జీతాన్ని కూడా ఖమ్మంకు పంపించి ఆ బాధితులకు ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఎమ్మెల్సీలం మేమందరం 1 నెల జీతాన్ని ఆ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. పొద్దున్నే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నాకు ఫోన్ చేసినారు. పొద్దున్నే ఫోన్ చేసి నాకు కూడా చాలా బాధ అవుతుంది, మనం కూడా వృత్తాభక్తిగా సాయం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమందరం కూడా మా నెల జీతాన్ని కూడా ఖమ్మంకు పంపించి ఆ బాధితులకు ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఎమ్మెల్సీలం మేమందరం 1 నెల జీతాన్ని ఆ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. వానలు దంచి కొడుతున్నాయి. తాగు సాగునీటికి ఎలాంటి లోటు లేకుండా కుండపోత వర్షాలు పడ్డాయి. ఆగస్టు నెలలో ముఖం చాటేసిన వరుణుడు సెప్టెంబర్ ఆరంభంలోనే తన ప్రతాపం చూపించాడు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సగటు కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. 3 నెలల్లో పడాల్సిన వర్షాలు 3 రోజుల్లోనే పడ్డాయి. ఫలితంగా కరువు ఛాయలు కనుమరుగయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని 24 మండలాల్లో ఇప్పటి వరకు 672 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వార్షిక వర్షపాతం 996.7 మిల్లీమీటర్లు కాగా ఇప్పటికే 20.7% అధిక వర్షపాతం రికార్డైంది. మరికొద్ది రోజులు భారీ వర్షాలు కురిస్తే ఈ సీజన్లోని వార్షిక వర్షపాతాన్ని కామారెడ్డి జిల్లా చేరుకోనుంది. బికనూరులో 66.9, నసరుల్లాబాద్లో 60.2, సదాశివనగర్లో 60.70% చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైంది. పెద్ద కొడబ్గల్, పిట్లం, నిజాం సాగర్, ఎల్లారెడ్డి, బీబీపేట మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 13 మండలాల్లో కురిసిన వానలు పర్వాలేదనిపించినా 8 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 3 మండలాల్లో అత్యధిక వానలు కురిసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆగస్టు నెలలో 44% లోటు వర్షపాతం ఉండగా 3 రోజుల్లో కురిసిన వానలతో అధిక వర్షపాతం నమోదైంది. భారీ వానలతో వందలాది చెరువులు అలుగులు పారుతున్నాయి. గోదావరి, మంచిర నదులు ఉప్పొంగుతున్నాయి. కరువు తీరా పడిన ఈ వానలతో రైతాంగంలో హుషారు కనిపిస్తోంది. చెరువులు నిండకుండలా మారడంతో యాసంగి సాగుకు డోకా లేదని రైతులు సంబరపడుతున్నారు. అయితే పంటల ఎదుగుదల దశలో ఏకతాటిగా వానలతో కొంత ఆందోళన చెందుతున్నారు. పంటలు దెబ్బతింటాయేమో అన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వరుణదేవ ఇక వర్షం చాలించు అంటూ ప్రార్థిస్తున్నారు. ఎంపీలోని కకారియా తలేవాసి ముఖేష్ ప్రజాపతి 1000 ఫిర్యాదు పత్రాలు లాక్కుంటూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. తన గ్రామంలో అవినీతి అక్రమాలను అడ్డుకోవాలని 7 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదు. దీంతో అసహానికి లోనైన ముఖేష్ ఆ ఫిర్యాదు పత్రాలంటి తాడుతో లాగుతూ నిరసన తెలిపాడు. ఎటకేలకు స్పందించిన కలెక్టర్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో ప్రజాపతి పోరాటంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని న్యూజ్ కలెక్టరేట్ వద్ద ఓ వ్యక్తి అవినీతికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు పేజీల కొద్ది ఫిర్యాదులతో అర్ధనగ్నంగా వచ్చిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జవాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కకేరియా తలై గ్రామానికి చెందిన ముఖేష్ ప్రజాపతి అనే వ్యక్తి గత 7 ఏళ్లుగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఇందులో భాగంగానే 1000 ఫిర్యాదుల పేజీలతో తయారు చేసిన మాల వేసుకొని మంగళవారం కలెక్టరేట్ ప్రజావాణిలో నాటకీయంగా ప్రవేశించాడు. పదే ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం ఖాళీ వాగ్దానాలు మాత్రమే అందుకున్నానని ప్రజాపతి చెప్పాడు. ఖచ్చితమైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాడు. అయితే ఈ నిరసనకు దిగి వచ్చిన కలెక్టర్ విచారణకు కమిటీ వేయాలని ఆదేశించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. मैं दूंगा, इसको मालूम नहीं। आज क्या उसमें निजी स्वार्थ नहीं है मेरा, भ्रष्टाचार होता है तो जाली फोटो भेज दिया इन्होंने। हाँ ये जाली फोटो है, ये जाली फोटो है इनकी। मैंने शिकायत कहाँ की इन फोटो कहाँ के भेजे, इतने बदमाश है। मैं तो लोकायुक्त से फाइल लेके आया, मैं तब मालूम पड़ा मेरे को कि लोग इतने गिरे हुए। तुम्हारा हो जाएगा काम। क्या करे अब ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్.
ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్, ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన, కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్. పెళ్లిళ్ళు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉంది ఈ లోహం. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికి మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. బంగారం కొనాలనుకునే వారికి అదిరే శుభవార్త. గత వారం భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు వరుసగా పడిపోతున్నాయి. గత 3 సెషన్లలో బంగారం ధర పడిపోయింది. వెండి రేటు సైతం భారీగా దిగి వచ్చింది. విదేశీయంగా గిరాకీ తగ్గడానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. మన దేశంలో పండగలు, పెళ్లిళ్ల సీజన్లో పసిడికి గిరాకీ అధికంగా ఉంటుంది. గత నెలలో దేశవ్యాప్తంగా భారీగా పెళ్లిళ్లు జరిగిన సమయంలో బంగారం కొనుగోలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ధరలు సైతం పెరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ వరుసగా తగ్గుతున్నాయి. ఇది బంగారం కొనే వారికి భారీగా కూడా చెప్పుకోవచ్చు. 3 సెషన్లలో 22 క్యారెట్ల పసిడి ధర 450 మేర దిగి వచ్చింది. ఇవాళ తులంపై 250 తగ్గడంతో 66,700కు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 270 తగ్గడంతో తులం రేటు 72,770 వద్దకు దిగి వచ్చింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఇప్పటి వరకు జిల్లాలో 7 ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. దీంతో జిల్లా ప్రజలలో ఆందోళన నెలకొంది. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ తీవ్రంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులతో తాకిడి పెరుగుతోంది. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన 2 చిన్నారులు రంజిత్, మాన్యశ్రీ, లింగంపేట మండలం భయంపల్లి తాండకు చెందిన బీటెక్ విద్యార్థి, బేకనూరు మండల కేంద్రానికి చెందిన ఆటో మెకానిక్ స్వామి, సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన యువకుడు నరేష్ లు డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో జిల్లా వైద్యాధిక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ తన బృందంతో భూంపల్లి, బేకనూరు, లింగంపేట, సదాశివనగర్లలో పర్యటించి మృతి చెందిన వ్యక్తులు ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటళ్లపై దాడి చేశారు. ఇప్పటికే 3 నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆర్ఎంపీ, పిఎంపీ హాస్పిటళ్లను సీజ్ చేశారు.
అధిక డోస్ మందులు ఇవ్వడం వల్లనే మృతి చెందినట్లుగా DMHO ప్రకటనలో తెలిపారు. డెంగీ వ్యాధి పట్ల జిల్లా ప్రజలు భయాందోళన గురి కాకుండా చికిత్స నిమిత్తం అర్హత గల డాక్టర్ల వద్ద ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ సూచించారు. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాలలో పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సీజనల్ వ్యాధులు బెంబెలెత్తిస్తున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు, కాలనీలు, మురికి కాలువల నీటి నిల్వతో దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. కాగా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు పరిసర పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. హాస్పిటల్ కామారెడ్డిలో సీనియర్ రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలా సీజనల్ ఫీవర్స్ లైక్ డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మొత్తం డిస్ట్రిక్ట్లో. సో ప్రజలకి నేను ఏం చెప్తున్నానంటే కొంచెం జాగ్రత్తగా ఏమన్నా మీ ఇంటి చుట్టూ ఏమైనా డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్లు ఉన్నా కుండలలో నీళ్లు కానీ, బకెట్లలో నీళ్లు, డ్రమ్లో నీళ్లు అట్లా పెట్టడం చేయకండి. దాంట్లో దోమలు అవి పెరిగే అవకాశం ఉంటుంది. అవి మళ్ళీ మిమ్మల్ని కుట్టి ఒక డెంగ్యూ అట్లా చేసినా కానీ ప్రాబ్లం అవుతుంది. ఏమైనా జ్వరము ఒక్కరోజు 2 రోజులు జ్వరం రాగానే హాస్పిటల్కి రండి, బ్లడ్ టెస్ట్లు చేయించుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి. RMPలు, PMPల దగ్గర వెళ్ళకండి, హాస్పిటల్ నుంచి చూపించుకోండి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.